2026లో ఎల్ఎస్జి తమ మొదటి మ్యాచ్ అయితే చాలా పూర్గా స్టార్ట్ చేసింది మామ. వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళ స్ట్రాటజీ ఎక్కడ కూడా వర్కౌట్ అయినట్టు అయితే నాకు అనిపించలేదు. ఓపెనర్గా రిషబ్ పంత్ వచ్చాడు, వర్కౌట్ కాలేదు. తర్వాత నెంబర్ 4లోనో నెంబర్ 5లో పూరన్ బ్యాటింగ్ దిగాడు. అసలు ఎందుకు తన బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేశాడనేది నాకైతే అర్థం కాలేదు. లాస్ట్ టైం వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ చాలా సాలిడ్గా సెట్ అయింది. ఓపెనర్స్గా అటు మార్ష్ అండ్ మార్కరమ్ మంచి రిజల్ట్స్ని ఇచ్చారు. అలాంటి టైంలో బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. 141 రన్స్ స్కోర్ చేశారు వాళ్ళు అండ్ ఆల్అవుట్ అయింది. బట్ తర్వాత చేజింగ్కు దిగిన డీసీకి అయితే అస్సలు మంచి ప్రారంభం రాలేదు. ఫస్ట్ బాల్కి కేఎల్ రాహుల్ డక్అవుట్. తర్వాత పాతుల్ నిసన్కా కూడా ఎర్లీగానే అవుట్ అయ్యాడు. బట్ సమీర్ రిజ్వీ అయితే 2026 ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లలో తనైతే ఇంపాక్టబుల్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పేసి అనుకోవచ్చు మా. అంత బాగా ఆడాడు. 70 రన్స్ స్కోర్ చేసి ఆ టీంకు విజయాన్ని కట్టబెట్టాడు. ఇంకా ఓవర్స్ మిగిలి ఉండగానే అతని మధ్య అండ్ స్టబ్స్ మధ్య 119 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అండ్ ఈజీగా ఈ మ్యాచ్ గెలిచేసారు. నేల్ బైటర్గా మారుతుందేమో అని అనిపించింది. బట్ ఈజీగా అంటే చాలా ఈజీగా మ్యాచ్ని గెలిచేశారు మా.